మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలోని అచ్యుతాండలో ప్రభుత్వ భూమిలో 8 సంవత్సరాలుగా చెత్తను పోస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇక డంపింగ్ యార్డ్ను అక్కడి నుంచి తరలించారని రోడ్డుపైకి బైఠాయించారు. డంపింగ్ యార్డు కారణంగా తండాలో నివసించే గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని అనేక సార్లు మొరపెట్టుకున్న మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక చెత్త తండా పక్కన డంపింగ్ చేయడం వల్ల వాటి నుంచి వచ్చే దుర్వాసనకి ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని, దుర్వాసన కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు చనిపోయిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. ఇక చెత్త వేయవద్దని కోరినందుకు మున్సిపల్ అధికారులు, పోలీసులు చేత బెదిరింపులకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై అధికారులు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని తండావాసులు కోరుతున్నారు. చెత్తను మొత్తం తండా దగ్గరనే పోయడం వల్ల గత 8-9 సంవత్సరాల నుండి ఇదే సమస్య జరుగుతుంది. గత 8 నెలల కిందట ధర్నాకు దిగడం ద్వారా ఆ చెత్త మొత్తం 8 నెలల కిందట అతన్ని బంద్ చేసారు. ఆ తర్వాత ఎస్ఐ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి నివేదికలు కూడా ఈ లెటర్ల ద్వారా మేము మా విన్నపాన్ని చూపించినాం. చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ రోజు వరకు చర్యలు లేవు, ఏం లేవు. 10 బండ్లు చెత్త బండ్లను తీసుకొచ్చి తండ దగ్గర పోయడం జరుగుతుంది. మా తండలో 700-800 మంది జనాభా ఉన్నారు. చిన్నపిల్లలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. చెత్తను ఇక్కడ నుంచి దూరంగా తరలియమని ఎంత వేడుకున్నా గానీ మా గోడును పట్టించుకునే నాదులు లేరు. ఇప్పటికైనా కలెక్టర్ గానీ, మున్సిపల్ అధికారులు గానీ ఇక్కడ నుంచి చెత్తను వెంటనే షిఫ్ట్ చేసేసి మా యందు శాశ్వత పరిష్కారం చూపించాల్సిందిగా విన్నపం చేసుకుంటున్నాం. వద్దంటే ఈ గ్యాండర్ సార్ పోగొస్తుందంటే వద్దంటే చెప్పి వాళ్ళకి చెప్తే ఫోన్ చేస్తే నీకు ఒక్కరికి వస్తుంది అమ్మ పోగ వాళ్ళకి రాట్లేదా, ఈ ఇల్లు లేకుండా ఊడబీక్కొని పోవాలి నువ్వు ఇంటి అని సార్ మాకు సార్లో జయేందర్ సార్ భయపట్టించిండు. సార్ అట్లా అంటానని ఇక మా తండ్రులందరూ రాయి కలెక్టర్ కాడికి పోయినాం, స్టేషన్ కాడికి పోయినా, ఎక్కడ పోయినా ఎవరు మాకు ఏ సంబంధం చెప్పట్లేదు. మా పిల్లలు మంచిగా ఆరోగ్యం దోమలు అన్ని చచ్చిపోతారు.